ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశంలో వైసీపీ సభ్యులకు నిరాశ ఎదురైంది. జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీపై అవిశ్వాసం పెట్టేందుకు వైసీపీ తీర్మానించింది. అయితే అవిశ్వాస తీర్మానానికి నిబంధనలను వర్తించవంటూ జడ్పీ సీఈఓ చెప్పడంతో చైర్పర్సన్ పద్మశ్రీ సమావేశం నుంచి వెళ్లిపోయారు. తనపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు యత్నించిన వైసీపీకి ఆశాభంగం ఎదురైందని జడ్పీ చైర్మన్ పద్మశ్రీ ఎద్దేవా చేశారు. ఒకసారి చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత 4 ఏళ్ల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదని ఆమె తెలిపారు. సభ్యులు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునన్నారు జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ. ప్రత్యేక సమావేశం వీడియో కూడా రికార్డ్ అయింది. విషయం ఏంటంటే అదంతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలు పంపిస్తారు. ఒకసారి చదివిన తర్వాత మనం మీటింగ్ ఏం చెప్పారు అన్ని కూడా రావాలి సార్ డిస్కషన్ దాని గురించే తర్వాత మీరు ఏదో రాసుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశంలో వైసీపీ సభ్యులకు నిరాశ ఎదురైంది. జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీపై అవిశ్వాసం పెట్టేందుకు వైసీపీ తీర్మానించింది. అయితే అవిశ్వాస తీర్మానానికి నిబంధనలను వర్తించమంటూ కూడా జడ్పీ సీఈఓ చెప్పడంతో చైర్పర్సన్ పద్మశ్రీ సమావేశం నుంచి వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. భార్గవ్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సమావేశం దాదాపు 4 సార్లు వాయిదా పడిన తర్వాత అత్యవసర చర్చకు సంబంధించి ఈ రోజు ఎట్టకేలకు నిర్వహించారు. అయితే దాదాపు 48 మంది సభ్యులైనటువంటి జిల్లా పరిషత్లో 46 మంది వైసీపీకి చెందిన వారే గెలుపొందినప్పటికీ కూడా ఈ రోజు అవిశ్వాసం పెట్టడంలో గానీ ఏదైతే పార్టీ మారినటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీని పదవి నుంచి దించడంలో పూర్తిగా విఫలమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి నిబంధనలు ఖచ్చితంగా ఉన్నాయి. 4 సంవత్సరాల వరకు జిల్లా పరిషత్ చైర్మన్ ను పదవి నుంచి దించేటువంటి అర్హత లేదు అంటూ కూడా ఎవరికి అంటూ కూడా జిల్లా పరిషత్ సీఈఓ స్పష్టం చేయడంతో వారంతా నిరాశతో వెనుక తిరిగిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ గాని దాదాపు 10 మంది వరకు కూడా సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీలోకి అలాగే జనసేన పార్టీలోకి వలస వెళ్లిపోయారు. ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపొందిన తర్వాత ఆ తర్వాత మారినటువంటి పరిణామాల్లో అయినా సరే తామే అత్యధిక బలం ఉన్నాం, అవిశ్వాస తీర్మానంలో ఆమెను దించివేస్తామంటూ కూడా చెప్పినటువంటి వైసీపీ జెడ్పీటీసీ సభ్యులు ఎట్టకేలకు ఈ రోజు ఈ పెట్టినటువంటి అవిశ్వాస చర్చకు వచ్చారు. అవిశ్వాస చర్చకు పట్టుబట్టడంతో అవిశ్వాస తీర్మానం పెట్టడం సాధ్యం కాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నిబంధనలు అనుకూలించవంటూ కూడా జెడ్పీ సీఈఓ స్పష్టం చేయడంతో వారంతా కూడా వెనుతిరిగిన పరిస్థితి కూడా ఉంది. తర్వాత పరిణామాలకు సంబంధించి న్యాయస్థానంలో తాము పోరాడతామని, తామే మెజారిటీ ఉన్నామంటూ కూడా వారు స్పష్టం చేసిన నేపథ్యంలో జిల్లా పరిషత్ రాగడ ఈ రోజు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అటు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకు సంబంధించి 17 మంది కూడా 15 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీల బలం కూడా కూటమికే ఉండడంతో ఖచ్చితంగా మరికొంతమంది కూడా ఈ రోజు కూటమి బాట పట్టేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ భార్గవ్, థాంక్స్ ఫర్ ద